కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆరుకేరి గ్రామంలో దారుణం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్ బండారు ఈరయ్య దారుణ హత్యకు గురయ్యాడు. ఉపాధి హామీ పనులు చేయించేందుకు వెళుతూ ఉండగా బండారు ఈరన్నని దుండగులు పొలాల్లో వేట కొడవళ్లతో దాడి చేసి చంపేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పరిశీలించారు. ఫీల్డ్ అసిస్టెంట్ పదవికి రాజీనామా చేయకపోవడం వల్లనే ప్రత్యర్థులు హత్య చేశారని ఎమ్మెల్యే విరూపాక్షి ఆరోపించారు. మరోవైపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆరుకేరి గ్రామంలో దారుణం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్ బండారు ఈరయ్య దారుణ హత్య గురయ్యాడు. ఉపాధి హామీ పనులు చేయించేందుకు వెళ్తూ ఉండగా బండారి ఈరన్నని దుండగులు పొలాల్లో వేట కొడవళ్లతో దాడి చేసి చంపేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పరిశీలించారు. ఫీల్డ్ అసిస్టెంట్ పదవికి రాజీనామా చేయకపోవడం వల్లనే ప్రత్యర్థులు హత్య చేశారని ఎమ్మెల్యే విరూపాక్షి ఆరోపించారు. మరోవైపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కర్నూలు జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్యకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్ అందిస్తారు. సుంకన్న, శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న హత్య తీవ్ర కలకలం రేపుతుంది. ఈ అరకెర గ్రామ సమీపంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల హాస్టల్ నుంచి దాని సమీపంలో పొలాల్లో ఉపాధి హామీ పనుల దగ్గరికి పర్యవేక్షించడానికి వెళ్తున్నటువంటి క్రమంలో మార్గ మధ్యంలో పొలాల్లో గుర్తులేని వ్యక్తులు అటకాయించి అతనిపై వేట కొడవలతో దారుణంగా దాడి చేశారు. దాడి చేసి ప్రాణాలతో రక్తమాడులతో కొట్టుమిట్టాడుతూ అక్కడే ప్రాణాలు విడిచేస్తే అదే సమీపంలో పొలం పనులకు వెళ్ళినటువంటి రైతులు గమనించి విషయాన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చేరవేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. కూడా పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా అయితే ఇప్పుడు పోలీసులకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం అంటే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ పదవి విషయంలో ప్రత్యేక వర్గాలు ఇతన్ని ఖచ్చితంగా రాజీనామా చేయాలని కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే అతను నిరాకరించడంతో దీంతో కక్షపూరితంగానే ఇతన్ని హత్య చేశారని కూడా ఏదైతే స్థానికంగా కూడా చర్చ జరుగుతుంది. దీంతో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా మరికొన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే ఫీల్డ్ అసిస్టెంట్ ఈరన్న చనిపోవడంతో వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి కూడా సంఘటన స్థలానికి కూడా వెళ్లి పరిశీలించారు. అయితే ఇది కూటమి ప్రభుత్వం ఈ విధంగా జరుగుతోంది. సో ప్రభుత్వం ఈ ఈరన్నను హత్య చేసినటువంటి వాళ్ళపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎమ్మెల్యే విరూపాక్షి ప్రధానంగా డిమాండ్ చేశారు. మొత్తం మీద చూసుకుంటే ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు క్లూస్ టీమ్ డాగ్స్ కూడా సంఘటన స్థలానికి జరిగి ఏదైతే దుండంగుల కోసం ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా ఏదైతే ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. క్లూస్ టీమ్ డాగ్స్ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ఏదైతే సంఘటన సమయంలో అక్కడ పడి ఉన్నటువంటి వస్తువులపైన కూడా కొంత సేకరించి ఏదైనా ఆనవాళ్ళు లేకుండా చేశారు దుండంగులు. చాలా తెలివిగా ప్రీ ప్లాన్ ఇతన్ని హత్య చేశారని కూడా స్థానికంగా చర్చ జరుగుతుంది. మొత్తం మీద అయితే ఈ ఘటన అయితే కూడా తీవ్ర చర్చనీయాంశం ఉంది. కేసులోనే ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నాం, త్వరలోనే నిందులు పట్టుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. శ్రీనివాస్, రైట్ సుంకన్న, థ్యాంక్ యూ.